తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని జిల్లెలగూడలో ఉన్న 500 సంవత్సరాల పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే, స్వామివారు మత్స్యావతారంలో విష్ణు దేహం వలె ఉండగా శిరస్సు లింగాకారంలో ఉంటుంది. అందుకే ఈ ఆలయం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. సాధారణంగా ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే స్వామివారు ఉత్తరాభిముఖంగా కనిపిస్తారు. కానీ ఈ ఆలయంలో స్వామివారు 365 రోజులు ఉత్తరాభిముఖుడై దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని మొఘలులు 16వ శతాబ్దంలో డిస్ట్రాయ్ చేసి స్వామివారి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశారు. కుతుబ్ షాహీల దగ్గరగా హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న చందులాల్ అనే మహారాజు గారు ఇక్కడ ఉన్న చింత చెట్టు కింద నిద్రిస్తున్న సమయంలో కలలో స్వామివారు పక్కనే ఉన్న బావిలో ఉన్నట్లు కల వచ్చింది. వెంటనే బావి నుండి స్వామివారి మత్స్యావతారపు విగ్రహాన్ని బయటకు తీసి గుడిని పునర్నిర్మించడం జరిగింది. చందులాల్ మహారాజ్ గారు తన వద్ద ఉన్న 600 ఎకరాల భూమిని గుడికి దానం చేశారు. ఈ ఆలయం హైదరాబాద్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో, ఎల్బీ నగర్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో, మీర్పేట నుండి 3 కిలోమీటర్ల దూరంలో, ఎంతో పురాతనమైన కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు తెరిచి ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్.